హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్ మటన్ పులుసు. మా మనమడు వచ్చినాడండి, కేకలు వచ్చినాడు. వీడియోలో వినిపిస్తుంది చూడండి. ధనియాల పొడి, కొబ్బరి, చెక్క, లవంగాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసినానండి. మసాలా మెత్తగా కొట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి కావాలా. వేడి అయినాక ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కట్ చేసుకొని సన్నగా వేసిన నేను. బాగా ఫ్రై కావాలి. 4 పచ్చిమిరపకాయలు కానీ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. మా మనవాడు వచ్చి వంట చేయలేదండి. అమ్మమ్మ నడుస్తున్నాడు. మీకు వినపడుతుంది చూడండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బాగా ఫ్రై అయినాయి. టమాటా వేసుకున్నానండి ఒకటి. మా పెద్ద కూతురు కొడుకు అండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. బాగా ఫ్రై చేసినాను. ఇదో వంట చేయని లేదండి. బాగా ఎత్తుకొని మామ అని అడుగుతున్నాడు. పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ ఒక గిన్నెలోకి వేసుకొని బాగా నీళ్ళు వేసి కడిగి మటన్ వేసుకోవాలండి. ఫ్రైలోకి బాగా నీళ్ళు ఇటు గట్టిగా అనుకొని వేసుకోవాలి. మా పెద్ద కూతురు అల్లుడు వచ్చినాడండి. అందుకే మటన్ చేసి కలరన్నం చేసిన ఇది నేను. బాగా వచ్చింది. చికెన్ ఫ్రై కానీ చేసినాను. అది పక్కన పెట్టినానండి. మటన్ వేసుకున్నాక బాగా నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. బాగా కలబెట్టి నీళ్ళన్నీ ఇంకిపోవాలి. అప్పుడు మసాలా వేసుకుంటే బాగా పడుతుంది ముక్కలకు. చూడండి, బాగా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. నూనె చేయలేండి. మసాలా ఎక్కువ అవుతుందని కొంచెం తీసుకున్నాను. బాగా కలబెట్టి మసాలా కానీ ఎగిపోయిందండి. మటన్ మసాలా వేసుకున్నాను. నేను ప్యాకెట్లే వాడతానండి. నేనేం చేసుకున్నట్ట. చూడండి, తగినన్ని నీళ్లు పోసుకోండి. కారం లాస్ట్లో వేసుకున్నానండి నేను. లాస్ట్లో వేసుకొని 6 విజిల్లు పెట్టేసినాను. 2 స్పూన్ల కారం, చూడండి బాగా కలుపుకోండి. మూత పెట్టేసి విజిల్ పెట్టేసినాను. 6 బాగా కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, బాగా దగ్గరగా అయింది. గుజ్జుగా అయింది. కూర కూడా బాగుంది. కొత్తిమీర వేసినాను కొంచెం. కొత్తగా చూసేటువంటి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.